అందరికీ నమస్కారం. ఆర్ఎన్ఆర్ 150448 తెలంగాణ సోనా సివిఆర్ పత్తుల వరుసకి ఒక పేజీ అలా ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 8 పేజీ నెంబర్ 8లో రైస్ వినియోగదారుల కోసం పేజీ నెంబర్ 8లో వినియోగదారుల కోసం పేజీ నెంబర్ 8లో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 150448 తెలంగాణ సోనా గురించి వివరించడం జరిగింది. ఇది పర్టికులర్గా రైస్ వినియోగదారులకి, నాతో పాటు కలిసి చదువుకున్న నా స్నేహితులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిడతాపోలు రత్న స్కూల్లో చదివినటువంటి నా స్నేహితులకి, ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినటువంటి పిడతాపోలు నారాయణ జూనియర్ కాలేజీ స్నేహితులకి, బీటెక్ శ్రీ విద్యానికేతన్ 2011-2015లో మోహన్ బాబు కాలేజీ చదివిన నా స్నేహితులకి, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ రైస్ మనం పంపించేది 2021లో మనం ప్రారంభించినప్పటి నుంచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ 150448 తెలంగాణ సోనా గురించి కంపల్సరీగా వెయ్యాలా. రైస్ వినియోగదారులు దృష్టిలో పెట్టుకొని ఈ 8వ పేజీ మొత్తం వాళ్ళకి అంకితం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కంపల్సరీగా తెలుసుకునే విషయం. ముందుగా చూసుకున్నట్లయితే ఆ తెలంగాణ సోనా సృష్టికర్తలు చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు. దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇది దీనికోసమే నేను 365 రోజులు ఎదురు చూస్తూ ఉంటాను. నవంబర్ నెల ఎప్పుడు వస్తుందా, మన క్షేత్రంలో ఎప్పుడు తెలంగాణ సోనా వెలుగు వెలగతుందా అని 1000 కళతో ఎదురు చూస్తుంటా ప్రతి సంవత్సరం. అది నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మాత్రమే పోసుకోవాలా, ఇంకెప్పుడు పోసినా లేదు. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి పండుగలు మనకి, దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం. అలాగే ఇది కూడా మనకు సంవత్సరానికి ఒకసారి మనం సాగు చేయడం జరుగుతుంది. జగిత్యాల 3855 అనే వరి వంగడాన్ని, అదే మగ మొక్కగా అంటే మేలు ఫీమేలు మారుతేరు M21010 కాటన్ ధర సన్నాల్ని ఫీమేల్గా తీసుకొని ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు 2015 సంవత్సరంలో. అప్పుడే తెలంగాణ ఫార్మేషన్ అయ్యింది కాబట్టి 2014-2015లో. అందువల్ల తెలంగాణ సోనా అనే నామకరణం చేయడం జరిగింది ఆ వరి వంగడానికి. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ మనకి. ఆ విధంగా మనం ఆ రైస్ని కేజీ 96 రూపీస్ పెట్టి 25 కేజీల బ్యాగ్ 2400 రూపాయలకి మనం పంపించడం జరుగుతూ ఉంది. అది వినియోగదారుల గమ్యస్థానాలకి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు వీళ్ళందరూ మనకి రైస్ వినియోగదారులు అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇది ఈ శుభ సందర్భంగా నేను ప్రకృతి రత్న హర్షత్ విహార్గా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇలా ఎన్నో శాఖల్లో విజయం సాధించాలంటే ఈ తెలంగాణ సోనా పాత్ర ఎంతైనా ఉంది. సివిఆర్ పత్తుల వరి సాగు తర్వాత మాకు అత్యంత పేరు ప్రతిష్టలు, ఆత్మీయత, అభిమానం సంపాదించింది ఈ తెలంగాణ సోనాను. ఈ విధంగా మనం నవంబర్లో వీటి గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. సెలవు. అందరికీ నమస్కారం. మన హర్ష కూడా సీడ్ కానీ ఆ రైస్ ఆర్గానిక్ రైస్ కానీ ఈ విధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ బుక్స్ కొట్టి ఇవన్నీ చేయడం జరిగింది. ఈ బుక్స్ని తెలుగు 2 రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో కూడా చాలా మంది కావాలని వాళ్ళు పోస్టులు ఆర్డర్లు ఇచ్చి హర్షాని రిక్వెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. తీసుకెళ్లిన తర్వాత మామూలుగా పుస్తకాలు వదిలేస్తారు. కానీ వాళ్ళు ఇంటికాడ ఇంటిల్లపాది మనుషులతో వాళ్ళు ఈ పుస్తకాలు వాళ్ళకి అందిన ఆనందంతో వాళ్ళు మళ్ళీ మన ఫోన్లోకి ఆ వీడియోలు పెడుతుంటే చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఇంత గొప్ప అభిమానాన్ని సంపాదించడం అనేది ఒక రైతు ఫీల్డ్లో ఉండి చాలా కష్టం అన్నమాట. ఎక్కువగా ఫోకస్ అయ్యే ఫీల్డ్ ఉంటాయి, వాటిల్లో ఈజీ. కానీ వ్యవసాయ రంగంలో ఆ మాత్రం అభిమానాలు తీసుకురావడం అనేది చాలా గొప్పతనం. అది మా గొప్పతనం కాదు, అభిమానం చూపించిన వారందరూ గొప్పతనం. అది వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా హర్ష చెప్తా ఉంటాడు చాలాసార్లు ఈ విధంగా రైస్ మిల్లర్గా, ఒక ఫార్మర్గా, ఒక పుస్తకం రైటర్గా, ఇంకా కొన్ని చెప్తా ఉంటాడు ఆయన, ట్రాన్స్పోర్టర్గా అట్ట లాస్ట్లో డెలివరీ బాయ్గా చెప్తాడు. ఒక తండ్రి స్థానంలో ఉన్న నాకు ఆ పదవే నచ్చింది. ఆయన స్వయంగా భుజాన ఆ రైస్ బ్యాగులు వేసుకుపోయి అక్కడక్కడ వేయడం అనేది నేను ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి విజయాలు పొందాలన్నప్పుడు కష్టపడి కృషితో కరెక్ట్నెస్గా, నిజాయితీగా, మంచి వినయ విధేయతతో చేసినప్పుడు ఆ వ్యక్తులు విజేతలు అవుతారు ఎవరైనా. అందువల్ల నేను దాన్ని ఎక్కువ ఇష్టపడతాను. సరే, మీ అందరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఎప్పుడు ఎల్లవేళలా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.